హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము జీడిఎస్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మనం తీసుకురావడం జరిగింది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ప్రజెంట్ అయితే 2 నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు వాళ్ళనేది భర్తీ అనేది చేస్తున్నారు. దీంట్లో ఒక నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆ ప్రాసెస్ పూర్తి అయితే ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అనేది చేసేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకుంటే జీడిఎస్ స్పెషల్ డ్రైవ్కి సంబంధించిన ఈ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇది మేలో అనేది చూసుకుంటే ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందని చాలామంది అయితే అప్లై అనేది చేసుకున్నారు. లిస్ట్ వైజ్గా వాళ్ళైతే ఇక్కడ రిలీజ్ అనేది చేసి భర్తీ అనేది చేస్తున్నారు. చూసుకుంటే మరో లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ అనేది చేయడం జరిగిందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఇది 4th లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ అనేది చేశారు. సప్లిమెంటరీ లిస్ట్ 4th అనేది చూసుకోవచ్చు. దాన్ని డౌన్లోడ్ చేసి దాంట్లో మీ నేమ్ ఉందో లేదో క్లారిటీగా చూసుకోండి. అదేవిధంగా ఉంటే మీ నేమ్ అనేది తర్వాత మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఒకవేళ మీకు అనేది ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలో మిగతా అని మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఉంటుంది. అది చూసి మీరు ఈజీగా అనేది ఆ డాక్యుమెంట్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. అదేవిధంగా మీకు మెయిల్లో ఆల్రెడీ అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే వచ్చైతే ఉంటుంది. అవైతే మీరు చూసుకోండి. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీరు లాస్ట్ డేట్ అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎప్పటివరకు మీరు వెళ్ళి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలనేది మిగతా అనేది కూడా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే సెప్టెంబర్ 19 వరకు వెళ్ళైతే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ లిస్ట్లో అనేది మీ నేమ్ ఉందో లేదో కూడా క్లారిటీ అనేది మీరు చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చి ఉంటే మీ పోస్ట్ ఆఫీస్ నేమ్ అదేవిధంగా మీరు చూసుకుంటే మీరు ఏ పోస్ట్ కింద మీకు రావడం జరిగింది, ఇక్కడ బీపీఎంఆ ఏబీపీఎంఆ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మీ క్యాస్ట్ చూపిస్తారు. అండ్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు ఇక్కడ సెర్చ్ అనేది చేస్తే ఈజీగా అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీకు వచ్చినట్టే జాబ్ అనేది. అప్లికేషన్ పెట్టేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడనేది మీరు పెట్టారు అక్కడే మాత్రమే వాళ్ళైతే ఇక్కడ ఇన్ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ అనేది చేసేయండి.